Yesterday మనం స్ట్రింగ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. టుడే అరెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాము. సో అరెస్లోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బైనరీ టు డెసిమల్. బైనరీ నెంబర్ ఇస్తే డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయడం, అది మనం లాజిక్ రాయాలన్నమాట. ఐ మీన్ డెసిమల్ టు బైనరీ ఆల్సో ఏదైనా లాజిక్ రాయొచ్చు. మీకు తెలుసు కదా, 10తో డివైడ్ చేసి వచ్చిన డెసిమల్ టు బైనరీ అయితే 10తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో మనం కలెక్ట్ చేసుకొని బైనరీ వేసుకోవాలి, అలా అనమాట. దానికి లాజిక్ మనం రాయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ 2 వర్డ్స్ అనమాట. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని వర్డ్లో కన్వర్ట్ చేసి మనకు అది చూపించాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కావచ్చు, అది మనకి ఐ మీన్ హండ్రెడ్స్ థౌజండ్స్ అవ్వచ్చు, దాన్ని మనకి నెంబర్లో కన్వర్ట్ చేసి చూపించాలి. వన్ వచ్చేసి యామ్స్ట్రాంగ్, ప్రైమ్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్, ఇంకొకటి కూడా ఉన్నదండి అవునట్టు, అందులో రాయలేదు కానీ ఫ్యాక్టరైజేషన్ ఇట్లానే ఉన్నాయి కదా, అవన్నీ ఒక దాంట్లోనే ఇచ్చాను. చిన్న చిన్న ప్రోగ్రామ్సే, కొంచెం లాజిక్ కూడా సిమిలర్గా అప్లై అవుతుంది. అంటే సిమిలర్గా అంటే నాట్ సిమిలర్, అక్కడికక్కడే ఒక మనం లాజిక్ రాయాలన్నమాట. అయితే 10తో డివైడ్ చేసి ఇట్లా అనమాట. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి వన్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్, అంటే ఒక నెంబర్ ఇస్తే అది మనకి ప్లస్ అయితే పాజిటివ్ అని చూపించాలి, మైనస్ అయితే నెగిటివ్ అని చూపించాలన్నమాట. ప్లస్ మనం ఏ నెంబర్ అవుట్పుట్లో ఐ మీన్ డైనమికల్గా మనం ఒక వాల్యూ ఇచ్చామంటే అది ఒకవేళ ప్లస్ అయితే పాజిటివ్ నెంబర్ అని చూపించాలి, అండ్ మైనస్ అయితే నెగిటివ్ నెంబర్ అని చూపించాలి. అట్లా కాకుండా ఒకవేళ డెసిమల్ వాల్యూ అయితే ఇట్ ఈస్ ఎ డెసిమల్ వాల్యూ అని కూడా చూపించడానికి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసి అట్లా కూడా మనం చేయొచ్చు. ఇది వస్తే అదే వస్తుందన్నమాట. వన్ వచ్చేసి ఈవెన్ ఆర్ ఆడ్, అంటే సమ్ కండిషన్స్ ఇస్తారు. ఈ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అయితే మనకు తెలుసు కదా, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఏంటంటే డివిజిబిలిటీ రూలే మనం యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా నాకు 2, 6, 8 ఈ నెంబర్స్తో డివిజిబుల్ అయితే ఈవెన్ అని, లేదంటే ఈ నెంబర్తో ఇట్లా ప్రింట్ చేయడానికి ఒక కండిషన్ రాయమంటారు అనమాట. ఈ నెంబర్స్ వాళ్ళే స్పెసిఫై చేస్తారు. సో దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ ఎరే, అంటే ఇక్కడ ఎరేస్ స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ అక్కడ స్ట్రింగ్ ఎరేస్ అలాగే ఇది కూడా ఎరే, బట్ ఏంటంటే లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్స్ ఇస్తాం ఇక్కడ. నెంబర్ ఎరే వచ్చేటప్పుడు ఏంటంటే న్యూమరికల్ ఎరే వచ్చినప్పుడు ఏంటంటే డిజిట్స్ ఇస్తాము, దాంట్లో సార్ట్ చేసి మనకి ఆర్డర్లో చూపించడం, ఏమైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయడం, దానికి కోడ్ రాయాలి. వన్ వచ్చేసి ప్రింట్ సిమెట్రిక్ పేర్స్ ఫ్రమ్ ఏ గివెన్ ఎరే, అంటే సిమెట్రిక్ పేర్స్ అంటే మనం కొన్ని నెంబర్స్ వస్తాం ఎరేస్లోని, అందులో ఏంటంటే సిమిలర్గా ఉన్న సెట్ తీసుకొని అందులో ఫస్ట్ వచ్చే సెట్కి ఏదైతే సిమిలర్గా ఉన్నదో ఫస్ట్ వచ్చిన దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు సపోజ్ 5, 6, 6, 7, 8, 9 ఇచ్చామనుకోండి. 5, 6, 6, 7లోని 5, 6, 6, 7, 5, 6 ఒక దాంట్లో 6, 7 ఒక ఎరేలో ఉంటే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఫస్ట్ ఏంటి వస్తుంది 5, 6. సో 5, 6ని అది ప్రింట్ చేస్తుంది అనమాట. అక్కడ 8, 9 డిఫరెంట్గా ఉంది బట్ ప్రింట్ చేయదు. బట్ 5, 6, 6, 7లోని ఏదైతే సిమెట్రిక్ ఎరే అంటే 5, 6ని ప్రింట్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ వచ్చేసి రొటేట్ ఎలిమెంట్స్ స్వాప్ అల్గోరిథమ్స్, కొన్ని బ్లాక్ అల్గోరిథమ్స్ అవి ఉంటాయి అనమాట. అల్గోరిథం యూజ్ చేసి మనం చేయాలన్నమాట. ఇది అంటే ఏంటంటే రెస్ట్ని డివైడ్ చేసి దాన్ని కంపేర్ చేసుకొని ఎక్కడైతే తను పాయింట్ చేసి అదే ఇండెక్స్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ సైజ్ వస్తుందో దాన్ని స్వాప్ చేయడం, అంటే కొన్ని ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి చేస్తుంది అనమాట. అండ్ 9th వన్ వచ్చేసి మీన్, మోడ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తాయి. 10th క్వశ్చన్స్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్, మీకు అందరికీ తెలిసిందే కదా ఫిబొనాకీ సిరీస్కి లాజిక్ రాసి చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి డిఎస్ఏ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు వరకు ఎరేస్, స్ట్రింగ్స్ అయినాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ డిఎస్ఏ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.